ఉత్తిష్టమూఢే కింశేషే భయం త్వామభివర్తతే ఉపప్లుతమఘౌఘేన కిమాత్మానం న బుద్ధ్యసే. బుద్ధి లేనిదానా, నిద్రపోతున్నావా మంచం మీద పడుకుని? దుఃఖముల యొక్క సముదాయము వచ్చి నిన్ను ఆవరించేస్తోంది, నీకవేం తెలియట్లేదు, హాయిగా పడుకున్నావా? మూఢే, మూఢురాలా లే అంది. అని అసలు ఆ మాట్లాడడం ఏమిటో, ఆ అసూయ ఉన్న వాళ్ళ మాట తీరు అంత గొప్పగా ఉంటుంది. అంటే అంత తొందరగా పాడు చేసేయగలరు అవతల వాళ్ళని, వాళ్ళ మనసుని. అనిష్టే శుభగాకారే సౌభాగ్యేన వికద్ధసే చలం హితమ సౌభాగ్యం నద్యా స్రోత ఇవోష్ణరే. ఓ కైకమ్మ, అనిష్టే, నిజానికి భర్త యొక్క ప్రీతిని పొందలేకపోయినదానా నువ్వేం చేస్తుంటావు? సౌభాగ్యేన వికద్ధసే, అబ్బో మా ఆయనకి 3 భార్యల్లో నేనంటే ఎంత ఇష్టమో అని అతిశయానికి పోతుంటావు. నిజానికి నువ్వెవరు? అనిష్టే, భర్తకి నువ్వంటే ఇష్టం లేదు. శుభగాకారే, పైకి మాత్రం ఆయనకి నువ్వు గొప్ప ప్రియురాలిలా కనపడుతుంటావు. లోకం అందరూ ఏమనుకుంటారంటే దశరథుడికి కైకమ్మ ముద్దుల భార్య అంటారు. నువ్వేమీ కాదని అర్థమైపోయింది, తెలిసిపోయింది. అది అనగానే ఇంత పడుకున్నది కూడా ఏమిటి మాటలని ముందు శ్రద్ధగా వినడం మొదలు పెడుతుందా లేదా? నువ్వు అనుకుంటున్న నీ సౌభాగ్యం, నీ గొప్పతనం ఏదైతే నేను ఇంత గొప్పదాన్ని అనుకుంటున్నావో అది గ్రీష్మ ఋతువులో నది ఎండిపోయినట్టు ఎండిపోయే రోజులు వచ్చేసాయిలే అండి. అనగానే హడిలిపోయింది. ఏమైంది అని అడిగింది కైకమ్మ. ఏమైందని మెల్లిగా అడుగుతున్నావు. రామం దశరథో రాజా యవ్వరాజ్యేభిషిచ్యతి. కొద్ది రోజుల్లో తెల్లవారితే పుష్యమీ నక్షత్రంలో దశరథ మహారాజు గారు రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేస్తున్నాడు. కాబట్టి యవ్వరాజ్యేభిషిచ్యతి. ఇక రాముడు యవరాజు అయితే నీకు సుఖశాంతులు ఎక్కడుంటాయి? అందుకని నీ హితం కోసం పరిగెత్తుకొచ్చాను.